నేను ఈ మధ్యలో నీమచ్ మండి మధ్యప్రదేశ్ హెర్బల్ మార్కెట్ గురించి వీడియోలు ఒక 5-6 పెడితే 1 కోటి మంది చూసిరు. దగ్గర యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా 1 కోటి మంది చూసిరు. అందరి క్వశ్చన్ ఒకటే, మన దగ్గర వృధాగా పోయేటువంటి ఆకులు, పువ్వులు, కాయలు, బెరళ్ళు, వేర్లు ఇవన్నిటికీ డబ్బులు వస్తాయా అన్న అని. ఇన్ని రకాల మన దగ్గర వృధాగా పోయేటువంటి అపారమైనటువంటి సంపదను ఆ మధ్యప్రదేశ్ నీమచ్ మండిలో ఉన్నటువంటి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో 10-12% దిగుమతి అవుతున్నది మన హైదరాబాద్కు. వాళ్ళని గనక మన ప్రభుత్వం కానీ, ఆయుష్ సంస్థ కానీ, అలాగే తెలంగాణ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ కానీ, ప్రభుత్వం కానీ కనెక్ట్ చేసి ఒక మార్కెట్ పెడితే బయ్యర్స్కును ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, యువతకు కానీ కనెక్ట్ చేస్తే దాని ద్వారా చాలామందికి ఉపాధి కలుగుతుంది, ఆర్థికంగా నిలదొక్కుంటారు, అలాగే వృధాగా పోయేటువంటి అన్ని పనికొస్తాయి. మరి దీనికి సంబంధించి ఏదైనా ఉపాయం ఉంటే చూడన్నా, బయ్యర్లు ఉంటే నెంబర్లు ఇవ్వన్నా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. 100 కామెంట్లు. అసలు కొన్ని చూస్తే నమ్ముతలేరు. వేపాకు, వేపకాయ, మక్కబూరు, జిల్లేడు పువ్వు ఇట్లా చెప్పుకుంటూ పోతే 200 రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ మన దగ్గర వట్టిగా చేన్లల్లా, చిలకలల్లా, ఒడ్ల పొన్న రోడ్ మీద కనిపిస్తున్నాయి. మరి వాటిని అమ్ముకుంటే మళ్ళా పెరిగేటి అవి. దాంతో మరి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన నష్టం లేదు. ఆకులు, అలములు, పువ్వులు, కాయలు, వేర్లు, బెరళ్ళతోటి నష్టమే లేదు. మరి అటువంటి వాటిని అమ్ముకోవడానికి బయ్యర్ని చూపెట్టి ఒక మార్కెట్ ప్లాట్ఫామ్ కనుక చూపెడితే ప్రభుత్వంకు మంచి పేరు వస్తుంది. అట్లనే యువతకు, రైతు కూలీలకు, రైతులకు మంచి ఉపాధి దొరుకుతుందని నా ఆలోచన. దీని మీద ఖచ్చితంగా ఆయుష్ బోర్డుని కానీ, తెలంగాణ మెడిసినల్ ప్లాంట్ బోర్డుని కానీ, ప్రభుత్వాన్ని కానీ కలవడానికి నేను యూట్యూబ్, ఇన్స్టాలో పోల్ పెడుతున్నా. ఆ పోల్లో ఒక 10 లక్షల మంది మీ ఆలోచనను షేర్ చేస్తే మనం ఖచ్చితంగా నేను సచివాలయానికి వెళ్ళి కానీ, లేదంటే ఈ 2 బోర్డుల దగ్గరికి పోయి కానీ కలిసి ఒక వినతి పత్రం, ఒక అభ్యర్థనా పత్రం ఇచ్చి మాకు ఉపాధి కల్పించండి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పదలుచుకున్నా. దీనికి మీ ఆలోచన ఎట్లున్నది అనేది ఒక్కసారి చెప్పండి. ఇది నేను యూట్యూబ్లో లేకపోతే వేరే ప్లాట్ఫామ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి మాత్రం పెట్టట్లేదు. కేవలం దాని ద్వారా మనం వేపాకు పొడితోటో, అలోవీరో, లేకపోతే ఇంకోటో అని 200 రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ మన దగ్గర వేసేవాడు ఉన్నాయి కదా, వాటితోటి మనం డబ్బులు సంపాదించుకుందాం. దాని గురించి చెప్పడం కోసమే పెడుతున్నాను తప్ప ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చే డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రం అసలు కాదు. మీ ఆలోచన నాతోటి పంచుకోరు ప్రతి ఒక్కరు అని నేను అడుగుతున్నా.